వెల్కమ్ టు మీటింగ్ న్యూస్. నేను ప్రసాద్. అచ్చంపేట నియోజకవర్గంలో ఒంగూరు మండలం ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసినటువంటి బీఆర్ఎస్ రైతు మహా ధర్నా కార్యక్రమంలో ఈరోజు ముఖ్య అతిథులుగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, అట్లాగే మాజీ ఎమ్మెల్యే జయపల్ యాదవ్ గారు, మరి జనార్దన్ రెడ్డి గారు పాల్గొన్నారు. అట్లాగే కార్యకర్తలు, ప్రజలు, రైతులు చాలా మంది పెద్ద ఎత్తున కూడా రైతు మహా ధర్నా అనే కార్యక్రమం బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పెద్ద ఎత్తున కూడా మంచి స్పందన వచ్చింది. అయితే ప్రభుత్వం దాదాపుగా 2.5 సంవత్సరాలు అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఎలాంటి భరోసా కార్యక్రమాలు చేపట్టలేని సందర్భంగా రైతులను ఇబ్బంది పెడుతున్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించలేక ఈరోజు రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఏదైతే అకాల వర్షాల వల్ల పంట నష్టం కానీ తడిసిన ధాన్యాన్ని కూడా ఈరోజు ప్రభుత్వం కొనుగోలు చేయాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అట్లాగే మరి జనార్దన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఇది కాంగ్రెస్ పాలన అంటేనే కన్నీళ్ళ పాలన, కన్నీళ్లు కష్టాలు అని గుర్తుకొస్తాయి. అలాంటి కాంగ్రెస్ పాలన ఈరోజు కేవలం పోలీసులను ముందు పెట్టుకునే ప్రభుత్వం నడిపిస్తుందని ఆయన ప్రభుత్వాన్ని మీద వ్యాఖ్యలు చేశారు. ఇక మొత్తానికి ఏదైతే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తలపెట్టినటువంటి రైతు మహాధర్నా కార్యక్రమంలో రైతులు కూడా పాల్గొన్నారు. ప్రజలు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రభుత్వాన్ని మీద అయితే రైతులకు భరోసా కల్పించాలని పెద్ద ఎత్తున కూడా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు సొంత మండలంలో ఈరోజు రైతు బీఆర్ఎస్ మహాధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి సందర్భంలో పలు నాయకులు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారు రాష్ట్రం మొత్తం కూడా అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్నాం, అభివృద్ధితో పేరు చెప్తూనే కాంగ్రెస్ పార్టీ అని గుర్తుకొస్తుందని కోణంలో ముందుకు వెళ్తున్న తరుణంలో పక్కనున్న ఒంగూరు మండలంలో ఎందుకు పట్టించుకోవట్లేదు, అక్కడ ఎందుకు రోడ్లు డెవలప్ చేయట్లేదు, అక్కడ ఎందుకు డబుల్ రోడ్లు శాంక్షన్ చేయట్లేదు, ఎప్పుడో దాదాపుగా ఎప్పటి నుంచో ఎన్నో ఏళ్ల నుంచి కూడా అక్కడ ఇంతవరకు కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు. ఇప్పుడు కూడా ప్రభుత్వం సొంత ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు సొంత ప్రాంతం కూడా అయినటువంటి పక్కన మండలాన్ని ఎందుకు పట్టించుకోవట్లేదు అన్నట్టుగా వారు ఈరోజు ఒంగూరు మండలంలో ఈ చుట్టుపక్కల ప్రాంతంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాల గురించి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పే ప్రయత్నం చేశారు. ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు కాదు, అక్రమంగా జరుగుతున్న ఇసుక దంద మీద మీరు ఫోకస్ చేయండి, రైతుల కన్నీళ్ళ మీద మీరు ఆలోచన చేయండి. రైతులు ఏదైతే కష్టపడి పంట పండించి చేతికొచ్చినాక కూడా గిట్టుబాటు ధర లేక కన్నీళ్లు పెట్టుకుంటున్న కార్యక్రమాల గురించి మీరు పట్టించుకోండి. గోనె సంచులు లేక ధాన్యాన్ని రోడ్ల మీద ఎండబోస్తున్నారు, అలాంటి ఆలోచన చేయండి. ముఖ్యంగా ఇక్కడ ఏదైతే రైతులు మా ముఖ్యమంత్రి ఏదైతే మా ప్రాంత వాసుడైనటువంటి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే మా ప్రాంతం మరింత అభివృద్ధి దిశగా వెళ్తుందన్నట్టుగా మీకు ఓట్లేసి గెలిపించినందుకు మనం కన్నీళ్లు పాలు చేస్తూ కష్టాల పాలు చేస్తున్నట్టుగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వ్యాఖ్యలు చేశారు. అట్లాగే మరి జనార్దన్ రెడ్డి గారు కూడా మీరు కాంగ్రెస్ పార్టీ అంటేనే కన్నీళ్ళ పార్టీ, కన్నీళ్ళ పాలనతో సాగుతుంది అన్నట్టుగా మీరు అదే ఆలోచన విధానంతో మీరు చేస్తూ ఉన్నారు. గతంలో ఎరువుల కోసము చూసుకున్నట్టయితే పంట వేయాలంటే ఎరువులు ఉండాలి, ఆ ఎరువుల కోసం రాత్రింబావులు క్యూ లైన్లో ఉండి ఆన్లైన్లో బుక్ చేసుకున్న తరుణంలో కూడా 2 ఎకరాలు 3 ఎకరాలు కూడా ఒక ఎరువు బస్సు కూడా దొరకని పరిస్థితుల్లో అక్కడక్కడ లాఠీ చార్జీలు మళ్ళీ రైతులు ఆత్మహత్యలు చేసుకున్న సందర్భం చూస్తున్నాం. గత 10 ఏళ్ల పాలనలో ఏదైతే కల్వకుంట్ల కేసీఆర్ గారు పాలించినటువంటి రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా ముందుకు తీసుకెళ్లి ఈరోజు రాష్ట్రంలో అత్యధికంగా వరి ధాన్యాన్ని ఈరోజు మనం క్వింటాల్లో టన్నుల్లో చూపించినటువంటి ఆ అభివృద్ధిని మళ్ళీ జీరోకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్టుగా మరి జనార్దన్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారి మీద వ్యాఖ్యలు చేశారు. ఏదేమైనా ఈ సొంత ప్రాంతం అయినటువంటి ఒంగూరు మండలంలో ఈరోజు బీఆర్ఎస్ తలపెట్టిన మహాధర్నా కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు ఈరోజు పాల్గొని చాలా వరకు రైతులకు అండగా ఉంటాం, రైతులకు ఏదన్నా కన్నీళ్లు వస్తున్నాయంటే దానికి కారణం మీరే, ఎట్టి పరిస్థితుల్లో ఏది ఏమైనా సరే రైతులకు ఇచ్చిన మాట ప్రకారంగా మీకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి, రైతులు ఏదైతే మీరు కల్పించినటువంటి భరోసా కార్యక్రమాలని అన్ని రకాలుగా ఆదుకోవాలి. ఈ ప్రాంతం మళ్ళీ వెనకాలకు వెళ్ళిపోతున్న తరుణంలో మరి ఈ ఒంగూరు మండలాన్ని కూడా మీరు ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచన విధానంతో పెద్ద ఎత్తున కూడా ఈ ధర్నా కార్యక్రమం మీద ఈరోజు అట్లాగే ఈ కార్యక్రమంతో వాళ్ళు ఒక నినాదంతో అదే ఎంఆర్ఓ గారి ఒక మెమరాండం కూడా ఇవ్వడం జరిగింది. ఈ ప్రాంతంలో అన్నిటికన్నా ముఖ్యంగా రాత్రి అకాల వర్షంతో మామిడికాయలు అయితే ఇంకేమన్నా చేతికొచ్చిన పంట కానీ అన్ని తడిసి ముద్దయినప్పటికీ ప్రతి గింజ కూడా మీరే కొనుక్కోవాలి, పర్చేజ్ చేయాలన్నట్టుగా ఈరోజు మీద పెద్ద ఎత్తున కూడా ఒంగూరు మండలంలో బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన మహాధర్నాలో నాయకులు మాట్లాడే ఆలోచన విధానం చూద్దాం. అచ్చంపేట నియోజకవర్గం ఒంగూరు మండల కేంద్రంలో మరి రైతుల కష్టాలు కన్నీళ్లు తుడవడానికి, వాళ్లకు ఓదార్పునివ్వడానికి, వాళ్లకు న్యాయం జరగడానికి ఈరోజు వేలాది మందితో మరి భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో మహాధర్నా జరిగింది.
దానికి మరి నాగర్ కర్నూలు మాజీ శాసనసభ్యులు, అచ్చంపేట సమన్వయకర్త, అదే మేమందరం కూడా సీనియర్ నాయకులం అందరం కూడా ఈరోజు ఈ మహాధర్నాకు అటెండ్ అవ్వడం జరిగింది. మరి ఇది ముఖ్యమంత్రి సొంత మండలం, మరి ముఖ్యమంత్రి సొంత గ్రామమైన కొండారెడ్డిపల్లికి కూతవేటు దూరంలోనే వేలాది మంది రైతులు ఇలా రైతుల పట్ల ప్రభుత్వం యొక్క వివక్ష నిర్లక్ష్య వైఖరికి నిరసిస్తూ ఈరోజు వేలాది మంది రైతులు స్వచ్ఛందంగా వాళ్ళ పనులను కూడా వదిలేసి, కళ్ళాలు వదిలేసి వాళ్ళ గోస చెప్పుకోవడానికి ఇక్కడికి వచ్చిండ్రు. ఇలా తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ సొంత మండలం మీద ప్రేమ లేదు, సొంత జిల్లా మీద ప్రేమ లేదు, అసలు ఏ రైతు మీద కూడా ఆయనకు ప్రేమ లేదు. ఆయనకున్న ప్రేమ అంతా కూడా కేవలం రియల్ ఎస్టేట్ రంగంలో ఎక్కడెక్కడ భూములు ఉన్నాయో ఆ భూములను ఎట్లా మరి దోచుకోవాలి, వాటికి ఎట్లా రేట్లు పెంచుకోవాలి, మళ్ళీ రేట్లు పెంచుకొని వాటితో వచ్చిన డబ్బు ఏదైతే ఉందో ఆ డబ్బును ఢిల్లీకి ఎట్లా కప్పంగా కట్టాలనేది ఆయనకు ఒక్కటే తెలుసు తప్ప ఏం తెలియదు. ఇవాళ మేము డిమాండ్ చేస్తున్నాం, అర్జెంటుగా తెలంగాణ మంత్రులందరూ కూడా వాళ్ళ ఏసీ రూములు వదిలి, వాళ్ళ హెలికాప్టర్లు వదిలి వాళ్ళు ఈరోజు రైతు కళ్ళాల దగ్గరికి రావాలి. మొక్క రైతులు ఏడుస్తూ ఉన్నారు, అదేవిధంగా వడ్ల రైతులు ఏడుస్తూ ఉన్నారు, రైతులందరూ కూడా కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉన్నారు, అదేవిధంగా పాడి రైతులు కూడా ఏడుస్తూ ఉన్నారు. ఇలా 3 నెలల నుంచి విజయ డైరీ మిల్క్ మరి వాళ్ళ బిల్లులు రాలేదు. రైతులు ఇలా గేదెల్లో పెంచుకుంటున్న రైతులు వాళ్ళు కూడా కష్టాల్లో ఉన్నారు, వాళ్ళ కన్నీళ్లు తుడిచే నాదుడే లేడు. ఇలా అందుకొరకే ఈరోజు మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. కేసీఆర్ గారి పాలనలో ఎప్పటి కూడా ఈ పరిస్థితి లేదు, కానీ ఈరోజు రేవంత్ రెడ్డి పాలనలో మొదటి రోజు నుంచే రైతులందరికీ కూడా కష్టాలు వచ్చినాయి. అందుకొరకే మరి ఈరోజు ఈ కష్టాలన్నీ పోవాలని, ఈ ప్రభుత్వాన్ని నిలదీయాలని ఈరోజు రైతు మహాధర్నా జరిగింది. అక్కడికి వచ్చిన మరి రైతులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ మేము తప్పకుండా ప్రతి రైతుకు న్యాయం జరిగేదాకా మా పోరాటాన్ని కొనసాగిస్తాం. డెఫినెట్గా కాంగ్రెస్ నాయకులందరూ గల్లబట్టైనా రైతులకు న్యాయం చేసేదాకా వదలమని చెప్తూ మరొకసారి జై తెలంగాణ, జై కేసీఆర్. అచ్చంపేట నియోజకవర్గంలో ఒంగోలు మండలంలో రాష్ట్ర ముఖ్యమంత్రి సొంత మండలంలో రైతులు ఎదుర్కొంటున్నటువంటి కష్టాలను, ధాన్యాన్ని అమ్ముకోలేక ఇటు అధికారుల కాళ్ళు, పోలీసుల కాళ్ళు మొక్కుతుంటే బీఆర్ఎస్ పార్టీ తరఫున ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేయాలని ప్రవీణ్ సార్ గారిని ఆహ్వానిస్తే వారు వచ్చారు. వారి ఆధ్వర్యంలో రైతు మహాధర్నా ఏర్పాటు చేసి ఇలా ప్రభుత్వం అనస రైతుల పక్షాన అవలంబిస్తున్నటువంటి ద్వంద్వ వైఖరికి నిరసనగా ధర్నా ఏర్పాటు చేసినాం. అదేవిధంగా ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇలా రాష్ట్రంలో కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ, రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రెండు కలిసి ఒక పార్టీకి సంబంధించిన ఎంపీలు రైతు భరోసా, రైతు గోసా, బీజేపీ భరోసా, ఇంకో పార్టీ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఎంపడే డీజిల్ రేటు తగ్గించాలి, పెట్రోల్ ధరలు తగ్గించాలి అని డ్రామా ఆడుతున్నారు. ఈ ధర్నా ద్వారా మేము ఇద్దరు ఎంపీలకు నేను చెప్పేది ఒకటే, మీకు చేతనైతే, మీకు రైతుల మీద ప్రేమ ఉంటే, రియల్గా మీరు తెలంగాణ బిడ్డలే అయితే, మీలోపు చీము రక్తం ఉంటే, మీరు రియల్గా ప్రజల ఓట్లేసి గెలిపించిన వాళ్ళు అయితే, మీరు రేపు పొద్దున్నే తెలంగాణలో ఉన్నటువంటి అందరు ప్రజాప్రతినిధులు పార్టీలకు అతీతంగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రధాని మోడీ గారిని కలిసి ధాన్యం ఇవాళ 50 లక్షల మెట్రిక్ టన్నులే కొంటమంటున్నారు కదా, దాన్ని 90 లక్షల మెట్రిక్ టన్నులు కొనే విధంగా మీరు ఒప్పించండి కేంద్రాన్ని ఒప్పించి ఇక్కడ ఉన్న ధాన్యాన్ని కొనండి, గది చేయాలి. ఇవాళ రేవంత్ రెడ్డి గారిని ఒకటే అడుగుతున్నాం, అయ్యా మీరు 27% వేట వేసిండ్రు కదా, ఆ 27% పెట్రోల్ డీజిల్ మీద 10% తగ్గియండి, పెట్రోల్ ధర తగ్గిపోతాయి కదా. అది తగ్గియకుండా నీవు 27% వేటేసి ఏది ఈ ఒక్క నెలలోనే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఓన్లీ తెలంగాణ రైతుల మీదనే 5,000 కోట్ల భారం పడింది ఒక్క నెలలో. ఇవాళ డీజిల్ రేట్లు పెరగడం వల్ల రైతుల ట్రాక్టర్ల కిరాయిలు పెరిగినాయి, లారీల కిరాయిలు పెరిగినాయి. ఇవాళ రైతులకు డీజిల్ రేటు పెరగడం వల్ల రైతుల సామాన్య ప్రజల నడ్డి పెరుగుతుంది. నువ్వు 27% ఉన్నటువంటి బ్యాటును 10% తగ్గి రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలను, ఎంపీలను మోడీ దగ్గర తీసుకెళ్ళిపోయి ఒడ్లు కొనే విధంగా ఒప్పించండి. కొత్త రాష్ట్రం, నీళ్ళు వచ్చినాయి, కరెంటు వచ్చినాయి, ధాన్యం దిగుబడి పెరిగింది,
రిక్వెస్ట్ చేసి ప్రత్యేకమైనటువంటి తీసుకురండి. ఇలా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక నిధులు పోతున్నాయి, మరి తెలంగాణకి ఎందుకు రాదు? ఇలా 8 మంది ఎంపీలు ఉన్నారు, మీరు తెలంగాణకు చేసింది ఏంటి? మాట్లాడితే మతం పేరుతోటి ఇవాళ సానుభూతి ఓట్లు పొందడానికి చూస్తారు తప్ప, నేను ఎంపీ అయినా, ఇద్దరు కేంద్ర మంత్రులు, రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రధానమంత్రితోని ఒక 10 నిమిషాలు టైం తీసుకుంటే ఈ సమస్య పరిష్కారం అవుతుంది కదా. మీరు పరిష్కారం చేయరు. మేము క్షేత్రస్థాయిలో వెళ్ళిపోయి కొట్లాడితే మళ్ళీ రాజకీయం అంటారు. మీరు ఒడ్లు కొనరు, ఒడ్లు కొనమని రైతుల పక్షాన మేము ధర్నా చేస్తే రాజకీయం అంటారు. ఇదా మీరు చెప్పేది? ఇప్పటికైనా ఈ డ్రామా ఆపండి. బీజేపీ ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఏది కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కానీ, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కానీ డ్రామా ఆపండి. రేపే కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ వెళ్ళండి, కేంద్రాన్ని ఒప్పియండి, నరేంద్ర మోడీ గారిని ఒప్పియండి. ఒప్పించి ధాన్యం కొనుగోలు చేయడానికి మీరు అనుమతి తీసుకురండి. ధాన్యం కొనుగోలు చేయండి. మేము చేస్తున్నది ఇదే రాజకీయం. మేము రైతుల ధాన్యాన్ని కొనమంటున్నాం. మాకు రాజకీయం అవసరం లేదు. ఇంకా 2 ఏళ్ళు ఉంది. కేసీఆర్ గారికి తెలుసు ఎప్పుడే రాజకీయం చేయాలో. మాకు తెలుసు. మాకు కావాల్సింది రైతుల పక్షాన మేము దిగుబడి పెంచినాం. మీరు ఒడ్లు కొనడానికి చేత కాకపోతే ఎందుకు మీకు పదవులు? రాజీనామా చేయండి. ఎంబడే తక్షణమే ప్రజలకు రండి. మళ్ళీ ప్రజల తీర్పు కోరుదాం. ప్రజలు ఎవరికి ఓట్లేస్తే వాళ్ళు మధ్య గద్దెనెక్కుదాం. కానీ మోసం చేసి 3 సంవత్సరాలుగా 420 హామీలు ఇచ్చి మోసం చేసి ఇలా ప్రజలు కనపడకుండా ఇలా ప్రజాపాలన చెప్పుకుంటున్నారు. ఇది ప్రజాపాలన కాదు, పోలీసు పాలన. పోలీసులను అడ్డం పెట్టుకొని ఇలా మీరు చేస్తున్నటువంటి ఉషక దందాలు, ఇలా భూదందాలు, ఇవి మీకు కావాల్సినవి తప్ప ఎక్కడ ఎట్లు ఎన్ని పడినాయి, ఏ నియోజకవర్గంలో ఎన్ని మక్కలు పడినాయి, ఏ నియోజకవర్గంలో ఎన్ని సంచులు కావాలి, ఏ నియోజకవర్గంలో గోడౌన్లు లేవు అని ముఖ్యమంత్రి కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ సమీక్ష పెట్టిన పాపాన పోలే. ఇలా వాళ్ళకు ఒకటే ఒక సమీక్ష, ఉసుక లారీల మీద, భూముల మీద ఉన్న ప్రేమ ఈ రైతుల మీద లేదు. అందుకే మీ ధర్నా ద్వారా రైతులకు చెప్తున్నాం ఒకటే, 2 సంవత్సరాలు ఓపిక పట్టండి. రాష్ట్రంలో మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు. తప్పకుండా మనకు మంచి రోజులు వస్తాయి అని ఇలా రైతులకు భరోసా ఇస్తూ ఇలా ఒంగూరు మండలం చేసినటువంటి ధర్నా అన్ని మండలాల్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ సైనికులను నేను సూచన చేస్తున్నా. మీరు గ్రామాల్లో కాదు ఉండాల్సింది, రైతు కల్లాల దగ్గరికి వెళ్ళండి, రైతులకు భరోసా ఇవ్వండి, వాళ్ళ ధాన్యం కొనే విధంగా మీరు ఒత్తిడి చేయవండి అని చెప్పి ఇలా రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ కేడర్ తరఫున అందరి వినతి చేస్తున్నాం. రేపటి నుంచి ప్రతి నియోజకవర్గంలో ప్రతి రైతు కల్లాల దగ్గర ఉండి వాళ్ళ ధాన్యాన్ని కొనడానికి మేము ప్రయత్నం చేస్తాం.